మన ఇక్కడికి వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు? ఇన్నేళ్లుగా పోలీసుల కళ్ళు కప్పి తిరుగుతున్న అండర్వరల్డ్ డాన్ తల్వార్ ని ఎట్టకేలకు గంగారాం పట్టేశాడు. తల్వార్ అరెస్ట్ దేశంలో ఒక సంచలనం. టైంకు బుల్లెట్స్ అయిపోవటం వల్ల ఇన్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఒక్కడున్నాడు ఖలీద్, వాడు కానీ నాకు దొరకాలి. ఫుల్ మ్యాగ్జిన్ తల్వార్ కి సంబంధించిన మనుషులు దాదాపు 12 మంది. చూపించే లైవ్ చాలు, పంపించండి. సరే సరే లేకపోతే ఏంట్రా రెచ్చిపోతున్నావు? రే గంగారా, నేను మాట్లాడేది నీతోనే. నాకు తెలుసు నువ్వు నా ఫోన్లని విత్తావని. ఏంట్రా టీవీలో బాగుతున్నావు? నన్ను తల్వార్ అనుకున్నావా? ఖలీద్, ఆఫ్టర్ సబ్ ఇన్స్పెక్టర్. నువ్వేంట్రా పీకేది? మారుతుందా సాలా సబ్బత్ కర్కే బేటా. కార్టూన్ నా కొడకల్లారా. నేను తలుచుకుంటే పోలీసు వాళ్ళ దగ్గరే దందా వసూలు చేస్తా. ఒక్క ఫోన్ కాల్ తో అయిపోతావురా నీ అబ్బా. మరి ఎందుకు చేయలేదురా ఫోన్? ఒక్క ఫోన్ కాల్ చేసి నన్ను లేపేయటం మానేసి సొల్లు మీటింగ్ లేకరా. నువ్వు మాట్లాడేటప్పుడు నేను విన్నాను కదా, నేను మాట్లాడుతున్నాను, తిను. ఎవరికి చేస్తావా ఫోను? నువ్వు ఫోన్ చేస్తే ఇక్కడ ఎత్తటానికి నీ మనుషులు మిగలబోతే ఏం పీకుతావు? తిప్పి కొడితే 200 మంది ఉంటారు నీ గ్యాంగ్. ఏరేస్తావు ఒక్కొక్కడిని. నీ నెట్వర్క్ మొత్తం కట్ చేస్తా. ఏయ్, నువ్వు చంపితే పోయేది నేను ఒక్కడనే. దమ్ముంటే చంపుకో. నీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం 175 మంది ఉన్నారు. నీ తమ్ముళ్ళు పెళ్ళాలు పిల్లలు అందరు ఇక్కడే ఉంటున్నారు. అది మర్చిపోతున్నావు. నీ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరు డోర్ నెంబర్స్ ఫోన్ నెంబర్స్ తో సహా తెలుసు నాకు. నాకు కానీ తిక్కలేస్తే అందరినీ లేపేస్తా. ఏయ్, ఇక్కడ ఇండియాలో నీకు ఎన్ని బిజినెస్ ఉన్నాయో చెప్పనా? డ్రగ్ బిజినెస్ మొత్తం ఇక్కడ దేవేందర్, ముంబైలో షకిల్ గడ్ మెయింటైన్ చేస్తున్నారు. దొంగ డాలర్లు ఇండియాలో మీరు ఎన్ని చలామణి చేస్తున్నారు నాకు తెలియదు అనుకుంటున్నావా? ఢిల్లీలో ఉన్న మీ సోయిల్ గని పట్టుకొని కింద కోస్తే మొత్తం చెప్తాడా లేదా? అందరు అనుకుంటారు నువ్వు ఎక్స్ట్రాక్షన్ ఒక్కటే చేస్తున్నావని. ఇండియాలో డైలీ పెరిగి తగ్గుతున్న గోల్డ్ రేట్ ని నువ్వు డిసైడ్ చేస్తావని ఎప్పటికీ తెలియదు. మ్యాచ్ ఫిక్సింగ్ చేసి బెట్టింగ్ల మీద ఇన్ని 100 కోట్లు సంపాదిస్తున్నారో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇది కాకుండా నీ యొక్క పైరసీ ఒకటి. అమెరికా వెళ్ళే ప్రతి హిందీ సినిమా ప్రింట్లు మీరు మలేషియాలో కాపీ చేయటం నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ బషీర్ గారు దాన్ని మాస్టర్ కాపీ తీసి 30 దేశాల్లో డివిడీలు చేసి అమ్ముకు దొక్కుతున్నారు. పాకిస్తాన్లో అందరూ హిందీ సినిమాలే చూస్తారు, కానీ ఇప్పటి వరకు ఒక్కడైనా వచ్చి పాకిస్తాన్ నుంచి హిందీ సినిమా కొన్నాడా? లేదు. అక్కడ డివిడీలే కాదు, స్ట్రైట్ గా థియేటర్లోనే సినిమాలు రిలీజ్ చేసి దొబ్బుతున్నారు. కరాచీలో నీకు థియేటర్ కూడా ఉంది, దిల్ కుష్ మహాల్. దాన్ని ముక్బూల్ గారు మెయింటైన్ చేస్తుంటాడు. నాకు గాని తిక్క రేగితే బయలుదేరతా, A to Z లేపేస్తా. ఇప్పటిదాకా నువ్వు ఎంతమందిని చంపుంటావరా? 5, 10, 15? నేను ఎంతమందిని చంపానో తెలుసా? పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏమనుకుంటున్నావా? పైన ప్రెజర్స్ వల్ల పట్టించుకోం, కానీ పట్టించుకోవటం అంటూ మొదలు పెడితే ఆ దేవుణ్ణి కూడా పట్టుకుంటాం. అది కాదు బాయ్. ఎవడ్రా పాయ్? నేను నీకు పాయింట్ పే. ఈ బాక్స్ మన అండర్స్టాండింగ్ మీద పోతే మంచిది. పేమెంట్స్ మాట్లాడుకునే బ్యాచ్ కాదురా నేను, సెటిల్మెంట్ బ్యాచ్. ఐదర్ నువ్వా లేక నేనా. నువ్వు నాకు వార్నింగ్ ఇవ్వటం, నేను నీకు వార్నింగ్ ఇవ్వటం కాదు. ఎదురు పడితే కాల్ చేసుకుందాం. గోలీ నీకన్నా దూరాలి లేదా నాకన్నా దూరాలి.